మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మన ముందు ఉన్న సత్యమూర్తి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయరా? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ దత్తాయ గురవే నమః. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెప్తామండి. ముందుగా మేషరాశి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ నమః. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ వారము మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్తానంటే, ఈ వారము మేషరాశి వారు ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం శివారాధన చేయాలి. చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వృషభరాశి వారు ఈ వారము శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలతో అర్చన చేయాలి. చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారము కార్యసిద్ధి కోసం గణపతి పూజ, రుద్రాభిషేకం చేయించుకోవాలి. చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. తర్వాత తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశివారు ఈ వారము ఆరోగ్యం కొరకు గణపతి పూజ, కుడుములు, ఉండ్రాలు నైవేద్యం పెట్టాలి. పెట్టినందువల్ల స్వామివారికి అనుగ్రహం పొంది మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశివారు ఈ వారం రోజున రుణ విమోచనార్థం లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యరాశి. ఈ రాశివారు ఈ రోజున ఈ వారము జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి దుర్గాదేవికి స్తోత్రమాలిక పారాయణ, అమ్మవారికి పొంగలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది శుభఫలితాలు పొందుతారు. తర్వాత తదుపరి రాశి తులరాశి. ఈ వారము తులారాశి వారికి ఆంజనేయ స్వామికి ఆకుపూజ, సింధూరాభిషేకం చేయించుకోవాలి. చేయించినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈ వారమున కార్యసిద్ధి కోసం లక్ష్మీనరసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేసినందువల్ల స్వామి యొక్క అనుగ్రహం పొంది మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశివారు ఈ వారమున దత్తాత్రేయ స్వామి మరియు గురుచరిత్ర పారాయణ మరియు సాయిబాబా వారి యొక్క ధునిలో విభూది నుదుట స్వీకరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశివారు ఈ వారమున వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున పూజ, ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అప్పాలు ప్రసాదముగా నైవేద్యంగా పెట్టినందువల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం పొంది మంచి శుభఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశివారు ఈ యొక్క వారమున శుభఫలిత పొందుకు దుర్గాదేవి పారాయణ చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి మరియు ఈ వారం రోజున వెంకటేశ్వర స్వామి కాలభైరవ స్తోత్రం పారాయణం చేసినందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.